విశాఖ నగరంలో వైసీపీ భూ దందాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కశ్మీర్ ఫైల్స్ తరహాలో త్వరలోనే విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామని వ్యాఖ్యానించారు. విశాఖ భూ ఆక్రమణలో సీఎస్ స్థాయిలో పనిచేసిన వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు. కొత్తగా ఆక్రమణలకు తావు లేకుండా పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. అభివృద్ధిపైనే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. త్వరలోనే ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ లాగా విశాఖ ఫైల్స్ అని త్వరలో మీకు రిలీజ్ చేయబోతా ఉన్నాం. మొత్తం దాంట్లో ఏ ఉన్నాయి, మొత్తం ప్రజాప్రతినిధులు ఎవరు ఉన్నారు, కడప గ్యాంగ్ ఎవరు ఉన్నారు, అయితే మొత్తం ఎవరు ఉన్నారు, దీంట్లో భీమిలి ఎన్ని ఉన్నాయి, పెందుర్తి ఎన్ని ఉన్నాయి, మొత్తం అన్ని డీటెయిల్స్ వచ్చే విధంగా ఆల్రెడీ ఆ వర్క్ మీద ఉన్న త్వరలో మీకు రిలీజ్ చేస్తాం. అదే అన్ని మ్యాక్సిమం వీటన్నిటికి కూడా భీమిలి అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వైజాగ్ మధ్యలో ఉన్న ఏరియా తనకు ఆ ప్రయారిటీ వచ్చి అట్లా అవుతుంది. అందుకే దీని అందులో సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ చాలామంది ఉన్నారు దీంట్లో. అందుకని దీన్ని చాలా సీరియస్గా గవర్నమెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వేల ఎకరాలు దీంట్లో ఆ విధంగా అయినని చెప్పి అలిగేషన్ వచ్చి ఆయన కూడా ఎంక్వైరీ. ఆ పాత ఏదో పురిటి వాసనలో బాగున్నట్టు ఇంకా జరుగుతా పని ఉన్నాయి. అధికారులు కూడా టాప్ కలెక్టర్లు, కమిషనర్లు మారారు తప్ప ఇంకా క్షేత్రస్థాయిలో ఎంఆర్ఓలు, ఎండిఓలు, సిఐలు, ఆర్ఐలు, డిఎస్పీలు, ఆర్డీఓలు వీళ్ళంతా కూడా ఇంకా పాత ఇదే ఉంది. అందుకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.